గోకవరం గ్రామంలో సంజీవనగర్ కాలనీకి చెందిన దళితుడు చిప్పాల మణికంఠకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పరిస్థితి విషమంగా మారింది. సోమవారం స్థానిక సీఎండీ కార్యాలయం వద్దకు ఆయన కుటుంబ సభ్యులు తీసుకొచ్చి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావును కలిసి ఆయన పరిస్థితిని వివరించారు. వెంటనే చలించిపోయిన కంబాల శ్రీనివాసరావు మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే కారులో అతన్ని తరలించి ఆసుపత్రిలో అడ్మిట్ చేయించామని 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ నగదును మణికంఠ భార్యకు దళిత నాయకుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప, ఎనకోటి బాపన్న ద్వారా, తామర్ల రాంబాబు, డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ, కట్టా కళ్యాణ్, దళిత నాయకులు మచ్చా మోహన్, అవినాష్, మందపాటి సతీష్, పిల్లి హర్ష, కేబుల్ రాజు తదితరులు పాల్గొన్నారు. మాట ఆయన నిలబెట్టుకున్నాడు. ఏదైనా అంటే చెప్తాను. దేవుడు ఎవరంటే మనం ఎవరిస్తారు 50,000 రూపాయలు మొన్న 16,000 భారీకి పంపించారు. మళ్ళీ అవునా ఎవరిస్తారు? మహానుభావులు కంబాల శ్రీనివాసరావు గారు మన పేదల కోసం ఈ గోపాలలో పుట్టినట్టు ఉంటుంది.